ఇప్పుడు మన ముందున్న వ్యక్తికి పరిచయం అక్కర్లేదు. ఆయన ఎవరో కాదు. రామ్ సత్యనారాయణ గారు. అనలిస్ట్, ప్రొడ్యూసర్. ఆయన్నడిగి ఈ వారం విశేషాలు తెలుసుకుందాం. రామచంద్ర గారు నమస్తే అండి. హాయ్ అండి, నమస్కారం. రామచంద్రనారాయణ గారు, ముందుగా మీరు చిన్న సినిమా నిర్మాత కదా! చిన్న సినిమాల గురించి ఎంతో పోరాటం అది చేస్తున్నారు. అయినా ఈ వారం ఏంటి అన్ని సినిమాలు, ఒక్కసారి అన్ని సినిమాలు. ఎలా అయితే ఇండస్ట్రీకి చాలా ఇబ్బంది కదా! మరి మీరేమో ప్రతి వారం, ప్రతిసారి, ప్రతి చోట చిన్న సినిమాల గురించి వాటిని కాపాడే బాధ్యత అన్నీ మీరు తీసుకున్నప్పుడు మీరు వీళ్ళకి చెప్పలేదా? అదే చెప్తానండి. యాక్చువల్లీ ఏమైందంటే అండి, ఈ 17 తారీఖున 10 సినిమాలు రిలీజ్ అయినాయండి. దాంట్లో 7 సినిమాలు రిలీజ్ సినిమాలు, 3 సినిమాలేమో డబ్బింగ్లు, రిలీజ్ చేసిన సినిమాలు. ఎంత దారుణం అంటే, ఇప్పుడు యాక్చువల్లీ రివ్యూలు ఇప్పుడు కూడా నేను ఎగ్నెస్ట్ అండి. శుక్రవారం సినిమా రిలీజ్ అయితే శుక్రవారం రివ్యూలు చెప్పడానికి ఎగ్నెస్ట్ నేను. ఎందుకంటే సినిమా 3 రోజులు బతకనివ్వండి అని అందరినీ మేము కోరుతుంటాం. కానీ ఈవేళ రివ్యూ చెప్పడం కంటే బాధాకరమైన విషయం ఏంటంటే, మీరు పిలిస్తే వచ్చిన దాని గురించి ఒక 7 సినిమాలు కూడా 7 రత్నాలు లాంటి సినిమాలండి. దీంట్లో చిన్న సినిమా, చెత్త సినిమా ఏం లేదు. మంచి సినిమాలు అన్నీను. ఫర్ ఎగ్జాంపుల్ 'వదల' అనే సినిమా ఉంది. దానికి దర్శక నిర్మాత మన తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు ప్రొడ్యూసరు. అలాగే సినిమా జగద్బాబు గారు హీరో. అది మధ్యప్రదేశ్‌లో తీశారు. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. లయ మెయిన్ క్యారెక్టరు. జగపతి బాబు గారి మెయిన్ క్యారెక్టరు. అది సుమారు నాకు తెలిసి 8, 10 కోట్లు అయి ఉంటుందండి ఆ సినిమాకి. దాంట్లో జగపతి బాబు గారు కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ అని ఎక్కడో విన్నాను నేను. నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. ఇలాంటి సినిమా అసలు ఆంధ్రప్రదేశ్‌లో అయితే చాలా చోట్ల షోలు పడలా. ఎంత అన్యాయమైన విషయం. జగపతి బాబు గ్లామర్ ఉన్న హీరో. అది తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు సీనియర్ ప్రొడ్యూసరు. తమ్మాటి భరద్వాజ్ గారు అంత ఎక్స్‌పీరియన్స్ ఉండి కూడా ఎందుకండి ఇలాంటి తప్పులు చేస్తున్నారు? అంటే నా ఉద్దేశం ఆ కథా కంటెంట్ తప్పే లోపం అనుకుంటున్నాను నేను. ఏ లోపమైనా మార్నింగ్ షో చూసి మ్యాట్నీకి కథ బాగోలేదని చెప్పి వెళ్ళిపోవచ్చు జనం. కానీ మార్నింగ్ షోకి నో షో పడినాయి చాలా చోట్ల. ఇది చాలా బాధాకరమైన అంటే విషయం. మీరు ఇందాక మధ్యప్రదేశ్ గవర్నమెంట్‌లో తీసిన సినిమా అని చెప్పారు. అవును. అంటే ఈళ్ళు రాయితీల కోసం సినిమాలు తీస్తున్నారంటారా? రాయితీలు ఎంత వస్తుంది? 8 కోట్లు పెట్టి సినిమా తీస్తే 4 కోట్లు రాదని రాయితీ అండి. ఏదో 30%, 20% ఇస్తారు. అది దాని గురించి కాదు. అంటే అక్కడ రాయితీలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాయితీలు లేవు కాబట్టి అక్కడ సినిమా చేస్తే కొంచెం మనకు ఎంతోమంది బిజినెస్ అడ్వాంటేజ్ ఉంటుందని ఉద్దేశం తీశారు. కానీ అదే జగద్బాబు గారు, ఇదే తెలుగు డైరెక్టరే, తెలుగు ప్రొడ్యూసరే కదా, అందరూ వీళ్ళే కదా. సార్ మన లొకేషన్ మారుద్ది అంతే. మన ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వట్లేదా? ఇప్పటివరకు ఇవ్వట్లా. చిన్న అన్ని రాష్ట్రాలు ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ ఇస్తున్నారు, యూపీ ఇస్తున్నారు, ఏంటిది మన కర్ణాటక కూడా ఇస్తున్నారు కొంచెం. కర్ణాటక కూడా ఇస్తున్నారు. అలాగే అన్ని రాష్ట్రాలు ఇస్తున్నారు తప్ప మన రాష్ట్రంలోనే ఇంకా ఇవ్వట్లేదు. మరి మీరు ఇప్పటివరకు ఏం కృషి చేసినట్టు రాయితీల కోసం? కృషి అంటే పేపర్లో కృషి చేస్తున్నాం, అందుకు పంపిస్తున్నాం తప్పండి. గవర్నమెంట్ ఒప్పుకోరు కదా. గవర్నమెంట్ దగ్గర నుంచి బెనిఫిట్లు ఉండి, సబ్సిడీలు ఉండి, ఇళ్ళు ఉండి, స్థలాలు ఉండి అంటే ఎవరండి. మన గవర్నమెంట్ ముందు ఏం చేస్తున్నామంటే తెలుగు సినిమాని డెవలప్ చేయండి. ఆంధ్రాలో ఎఫ్డీసీ చైర్మన్ కొత్తగా మా ఫ్రెండ్ ఆయన అయ్యారు, భరతభూషణ్ గారు. ఆయన అక్కడ లొకేషన్ ఫ్రీ అని, లేకపోతే అక్కడ మన మినిమమ్ ఛార్జీలతో ఏమో రూమ్స్ అని ఇలా ప్లాన్ చేస్తున్నారు ఆయన. దాంట్లో చదరవాడి శ్రీనివాసరావు గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఆయన కూడా చెప్పారు, ఎక్కడైనా పోలీసులు ఇబ్బంది పెట్టినా లేదా లొకేషన్లో ఎవరిని ఇబ్బంది పెట్టినా మేమున్నాం, మాకు కాల్ చేయండి అని చెప్పేసి అనేది సింగిల్ విండో పర్మిషన్స్ అయితే వస్తున్నాయి, తెస్తున్నారు ఆంధ్రాలో. అక్కడ వాళ్ళు కృషి చేస్తున్నారు. అంటే ఆంధ్రాలో మంచి లొకేషన్లే కాబట్టి. అయితే సబ్సిడీలు ఇంతవరకు వాళ్ళు రాలేదు. పూర్వం పాత సబ్సిడీలు ఎప్పుడో ఉన్న సంవత్సరాల క్రితం ఉన్న సబ్సిడీలే రిలీజ్ చేయలేదు వాళ్ళు. మరి ఇప్పుడు వరకు మీరు ఎవరిని కలవలేకపోయారు? ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ని కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే మా చేతిలో ఉందండి. రోజు బాలకృష్ణ గారు, మా భరతభూషణ్ గారు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, మీటింగ్లు వేస్తున్నారు, రోజు ఆంధ్రాలో కలుపుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మన ఎఫ్డీసీ అనేది బ్రహ్మాండమైన యాక్టివ్గా పనిచేస్తారు. సినిమా కోసం ఏం చేసినట్టే అది అనిపిస్తుంది. ఇంకా అమలు జరపలేదు అంతే మీరు అన్నట్టు. ఇప్పుడు ఎఫ్డీసీలో ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా వాళ్ళే. బుర్ర సాయి మాధవ్ గారు కానివ్వండి, లేకపోతే ఝాన్సీ గారు కానివ్వండి, అందరూ సినిమా సంబంధించిన వాళ్ళందరూ ఎఫ్డీసీలో ఉంటాం. ఇది ఫస్ట్ టైం. అంటే లోగడ ఎప్పుడో ఎన్టీ రామారావు హయాంలో ఒకసారి అందరూ సినిమా వాళ్ళు పెట్టారు. మళ్ళీ మన జనరేషన్లో తీసిన తర్వాత పొలిటీషియన్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరిని దరిజారనివ్వకుండా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు సుమన్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ పెట్టింది ఈ సంవత్సరమే. సార్ మీరు ఎంత చెప్పినా 2 yearsలో ఒక నిర్ణయం కూడా తీసుకోకపోవడం ఇంకా చాలా ఆలస్యం అవుతుంది. కానీ మీరు అందరూ ఏమో ఎన్నో జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ 2 months 3 months క్రితమే కదండి. కాదు సార్, గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 years అయింది. అయినా కూడా ఇండస్ట్రీకి ఏం జరగల. అది మాట నిజం. మరి దాని గురించి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అది కాదు కానీ నిన్న మేము సెన్సార్ ఆఫీస్ని కలిసాం సార్. ఇక్కడ ఎఫ్డీసీలో ప్రివ్యూ థియేటర్ ఉంది మనకండి. హైదరాబాదులో సెన్సార్ ఆఫీస్లో ప్రివ్యూ థియేటర్ ఉంది. జనరల్గా ప్రివ్యూ థియేటర్ అక్కడ చూస్తారు. ఇది నా పర్సనల్ విషయం చెప్తున్నా, నా బాధ చెప్తున్నా. అక్కడ ప్రివ్యూ థియేటర్ చూస్తున్నారు. అక్కడ చూస్తే 7,000 ఎంతో రెంట్ అండి. ఇది మన సినిమాకి సెన్సార్కి అక్కడ చూస్తే 7,000 రెంట్. ఇప్పుడు అక్కడ సిస్టమ్ బాగోలేదని ప్రసాద్ ల్యాబ్లో చూస్తున్నారు. అది 15,000 రూపాయలు రెంట్. నేను ఆఫీసర్ గారిని కలిశాను. సార్ మాది ఈ సంవత్సరం 15 సినిమాలు సెన్సార్లు ఉన్నాయి, అప్లికేషన్ పెట్టాను, ఒకసారి వెళ్ళి నమస్కారం పెట్టుకున్నాను. నేను మా జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు. మీరు ఈ కొంచెం త్వరగా చూడటం ఒకటి,
ఏడీసీసీని కొంచెం ఏదైనా రిలయబుల్ చేయడం ఒకటి. మూడో పాయింట్ ఏంటంటే సెన్సార్ కూడా మీ థియేటర్‌లో చూస్తే మాకు బాగుంటది సార్ అంటే ఆయన ఏమన్నారంటే మంచి సలహా ఇచ్చారు మాకు. ఆఫీసర్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంచి ఆయన. ఏవండీ మేము ఎక్కడో రామంతపూర్ నుంచి ప్రసాద్ ల్యాబ్‌కి రావాలంటే మాకు స్ట్రెయిన్ అవుతున్నాం. ఇబ్బందిగా ఉంది. మా ఆఫీస్‌లో చూస్తే మాకు ఇంకా హ్యాపీ కదా! అయితే అక్కడ సిస్టమ్ పని చేయట్లేదు. సిస్టమ్ బాగు చేయించండి అంటేనేమో ఇది ఆంధ్ర, తెలంగాణ 2 ఎఫ్‌డీసీలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు సెన్సార్ ఇద్దరు భాగస్వామ్యంతో చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి మీరు దాని గురించి ముందు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని చెప్పారు. అప్పుడు మా ప్రసన్న కుమార్ గారు నేనేం చెప్పామంటే ఇక్కడ దిల్ రాజు గారు, అక్కడ భరతభూషణ్ గారు ఇద్దరు మా వోళ్ళేనండి. ఇండస్ట్రీకి 2 కళ్ళు ఆళ్ళు. కాబట్టి ఆ ఇద్దరితో సమన్వయపరిచి డెఫినెట్‌గా ఎఫ్‌డీసీలో ఉన్నటువంటి ఎక్విప్‌మెంట్‌ని రిపేర్ చేయిస్తాం. ఖచ్చితంగా ఇక్కడ చేయిస్తాం సార్. చిన్న నిర్మాతలకు ఓ 10,000 వెసులుబాటు వస్తదని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈ ప్రాసెస్ చేయడం జరిగింది. మా ప్రసన్న కుమార్ గారు భరతభూషణ్ గారితో మాటారు. అవసరమైతే మా దానకర్ణుడు ఒక ఆయన ఉన్నారు చదలవాడి శ్రీనివాసరావు గారు. దానికి 50,000 60,000 అయితే కనుక ఈ 2 ప్రభుత్వాలు ఇంకా ఏదైనా ముందుకు రాకపోతే కనుక అవసరమైతే మా చదలవాడి శ్రీనివాసరావుతో ఖర్చు పెట్టించేస్తాం మేము. ఎందుకంటే ఆయన పిలిస్తే పలికే దైవం మాకు. కాబట్టి ఆయనతో ఖర్చు పెట్టించైనా సరే అది బాగు చేయించి ఎఫ్‌డీసీలోని సినిమాలు చూసేలాగా చేద్దామని ఒక మంచి ప్రయత్నం మాత్రం చేస్తున్నాం మీకు. ఇంకో విషయం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఒకే రోజు అన్ని సినిమాలు రిలీజ్ చేస్తున్న పని ఏంటండి అసలు? పని లేదండి. మేము చాలా మీకు మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పామండి. హ్మ్. ఇప్పుడు పూర్వం అంటే అండి శుక్రవారం, శనివారం వీకెండ్, ఆదివారం సెలవు అనే ఉద్దేశంతో పూర్వం శుక్రవారం సినిమా రిలీజ్ చేసేవారండి. ఇప్పుడు ఆ రోజులు లేవు. ఇదివరకు సంవత్సరానికి 52 వారాలు. ఇప్పుడు సంవత్సరం 104 వారాలు. ఎందుకంటే 3 రోజులు సినిమా ఆడుతుంది కాబట్టి. మనం శుక్రవారం ఒక సినిమా, శనివారం ఒక సినిమా, ఆదివారం ఒక సినిమా కూడా రిలీజ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ 7 సినిమాలు ఉన్నాయనుకోండి 2 రిలీజ్ చేసుకుంటే థియేటర్లు దొరుకుతాయి. బాగున్న సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇస్తారు, బాగున్న సినిమా తక్కువ థియేటర్లు ఇస్తారు, మార్చుకోవచ్చు. ఈ సలహా మీరు అడిగిన సలహా 100 సార్లు 100 మందికి 100 చెప్పామండి. ఎవ్వరు వినరండి. శుక్రవారం రిలీజ్ చేయాలి సినిమా. 7 సినిమా ఉన్నాయి కదా, ఆ సినిమా మీద ఇంకో సినిమా వేయడం న్యాయం కాదు కదా అని మేము బతిమాలను కూడా ఎవరు వింటలేదండి. కాదు సార్, ప్రొడ్యూసర్ కౌన్సిల్స్, ప్రొడ్యూసర్ తెలుగు ఫిల్మ్ కామర్స్ మీరు ఎందుకు అంత కఠిన నిర్ణయాలు తీసుకోరు? ఇప్పుడు చిన్న సినిమాలకి ఒక కొన్ని వారాలు కేటాయిద్దాం అన్నారు. ఒక ఇయర్‌లో కొన్ని వారాలు చిన్న సినిమాలు కేటాయిద్దాం అన్నారు. మరి ఎందుకు కేటాయించలేకపోతున్నారు? అంటే ఈ సంవత్సరం 50 వారాల్లోని 50 10 సినిమాలు లేవు. సంవత్సరం ఉండేది 10 సినిమాలు కలిపి 15 ఉంటాయండి. ఆ 15 సినిమాలు పొంగలు, దసరా, సంక్రాంతి ఇలాంటి వాటికి రిలీజ్ చేస్తారు. మిగతా 52 వారాలు ఖాళీగా ఉన్నాయి సినిమా అన్ని థియేటర్లోను. ఆ థియేటర్లో సినిమా లేక ఆళ్ళు బాధపడుతున్నారు థియేటర్ వాళ్ళు. మీరు చెప్పింది మంచి పద్ధతి. నేను చెప్పింది ఏంటంటే శుక్ర, శని, ఆది 3 రోజులు కూడా రెండేసి సినిమాలు రిలీజ్ చేసుకుంటే అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. అందరికీ థియేటర్లు దొరుకుతాయి, జనం కూడా వస్తారండి. ఇది ఎప్పుడు చెప్పిన ఇమిజిగోడ్లో మాకు వైజాగ్లో డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన దివాకర్ అని, అతను 100 సార్లు సెట్ని ఇచ్చి ఉంటాడు. అతను డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, డైరెక్టర్ కూడా. అతను 100 సార్లు చెప్పాడు ఏమంటే ఒకే రోజు అన్ని సినిమాలు వేయొద్దు, ఎందుకంటే ఓపెనింగ్లు ఉండవు. 2 రోజులు శుక్రవారం 2 సినిమాలు వేసారనుకోండి, ఓపెనింగ్ కోసం వచ్చే జనం 10% ఉంటారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ శనివారం ఉంటుంది, మళ్ళీ ఆదివారం ఉంటుంది, లేకపోతే సోమవారం కూడా రిలీజ్ చేయొచ్చు, నష్టం లేదండి సినిమా. ఇప్పుడు పూర్వం ప్రింట్లో ఉన్నప్పుడు వారం రోజులు చచ్చినట్టు ఆడేవారండి. ఇప్పుడు అక్కడ ఇలా పెట్టి తీసే బాగోలేదంటే మానుషే తీసేస్తున్నారు, మ్యాట్ని తీసేస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ కంట్రోల్లో తీసుకుని ఒక ఆర్డర్ ఇచ్చి కదా రిలీజ్‌లకి, ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఫిలిం ఛాంబర్లో రకరకాల మనుషులు, రకరకాల రాజకీయాలు, రకరకాల గొడవలు ఉంటాయి సార్. అక్కడున్న సమస్యలు పట్టించుకుంటే వాళ్ళకి టైం లేదండి. మా చైర్మన్ గారు సురేష్ బాబు గారు, ఆయన ఈసీ మీటింగ్ ఉన్న రోజున వస్తారు. మిగతా బాధ్యత అంతా బరువంతా మా అశోక్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయనే పాపం 24 అవర్స్ పనిచేస్తున్నారు. ఆయన మార్నింగ్ 10కి వస్తే 2 దాకా ఆయన కష్టపడి పనిచేస్తారు. అంటే ఈ సమస్యలు వేరే ఉన్నాయి, ఆ సమస్యలన్నీ పూర్తి చేయడం సరిపోతుంది. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఇలా అనాదిగా జరుగుతున్న విషయం ఇలా పోస్ట్పోన్ తప్ప ఎప్పుడు ఏది జరగదండి అక్కడ. మరి కార్యవర్గాలు ఎందుకు, ఎలక్షన్స్ ఎందుకండి? ఊరికే జనానికి అడావిడి తప్ప. అదే మా పదవులు పోకుండా ఉండడం కోసం, మేము కాపాడుకోవడం కోసం తిరుగుతున్నాం అంతే అండి. కాదు సార్, మీరు సీరియస్‌గా ఇంత నష్టపోతుంది చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు నష్టపోతున్నారని మీరే పోయిన వారం చెప్పారు. రోడ్ మీద పడిపోతున్నారని చెప్పారు. ఎందుకు ఏదో ఒక ఎండ్ చేయలేకపోతున్నారు మీరు? దీనికి ఏంటి, మీ ఫెయిల్యూరా, మొత్తం కార్యవర్గం ఫెయిల్యూరా, తెలుగు ఇండస్ట్రీ ఫెయిల్యూరా? అంటే ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి సార్. నేను ఒకటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. ఇలాగా ఇక్కడ ఈ వాద ప్రతివాదనలు తప్ప ఇటు చెప్పేది జెన్యూను, దాన్ని కంటిన్యూ చేద్దామన్న ఆలోచన ఎవరికి లేదండి. పైగా మాకు వాయిస్ ఉంది కానీ మేము చిన్న ప్రొడ్యూసర్ కదా, ఎన్ని నిర్ణయాలు తీసుకొచ్చింది పెద్ద ప్రొడ్యూసర్. మళ్ళీ వీళ్ళు ఈ ఛాంబర్లోని కౌన్సిల్లోని ఇక్కడ ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేదనే గిల్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఆ గిల్లు పెట్టిన వాళ్ళు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారులేండి. ఆ విషయం వేరే విషయం అనుకోండి, మన సంబంధం లేని విషయం. అది సపరేట్గా ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. అది అలా ఉంది. ఇప్పుడు ఈ వారానికి 7 సినిమాలు రిలీజ్ అయితే నేను ఈ 7 సినిమాలు డెఫినెట్గా మంచి సినిమాలు ఈ వారం అనుకున్నా. ఏ సినిమా కూడా లేదండి అసలు నో షో అనేది ఎంత దారుణంగా అంటే ఈవేళ సెకండ్ డే అండి. ఈవేళ సెకండ్ డే కూడా షోలు పట్ల మన శ్రీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ సినిమా, నాగేశ్వర డైరెక్టరు, ఆలీ గారు, బ్రహ్మానంద్ గారు ఓల్డ్ క్యాస్టింగ్ ఉన్న సినిమా. నిజంగా సినిమా బాగుంది, చాలా బాగుంది. బాగుండటం కాదు, చాలా బాగుంది. ఫుల్ హిలీరియస్ కామెడీ అండి. ట్రైలర్స్ కానీ ఇది కానీ చాలా బాగుందండి. ఆ సినిమా కూడా షోలు పట్టలేదండి. ఎంతగానో అన్యాయం అండి అసలు. రామచంద్రన్ గారు, గిల్డ్ మోనోపోలీ వాళ్ళు ఎందుకు జరుగుతుందంటారా?
ఆ గిల్లు మోనోపల్లి వాళ్ళు సినిమా జనం రాకపోవడం, సినిమాలు రిలీజ్ చేయడం అంత సంబంధం లేదులేండి అది. వాళ్ళ మోనోపల్లి వాళ్ళకి వేరే ఉంటుంది. వాళ్ళ హక్కులు, వాళ్ళ పోరాటాల కోసం వాళ్ళు పోరాడతారు తప్ప, వాళ్ళ ఇండస్ట్రీ గురించి పట్టించుకోరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మనం ఈ సినిమా ఆడకపోవడం కారణం మాత్రం వాళ్ళు కాదు. వాళ్ళు ఏంది పెద్ద సినిమాల గురించి, పెద్ద వాటి గురించి పోరాడుతున్నారండి వాళ్ళు. చిన్న సినిమా జోలికి వాళ్ళు ఎప్పుడు రారులేండి, పట్టించుకోరు వాళ్ళు. సినిమా పరిశ్రమకి పరిశ్రమ హోదా, ప్రభుత్వం హోదా వస్తే ఈ అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందంటారు. 100% వస్తాయి. ఇప్పుడు పవర్ బిల్ ఉందనుకోండి, పరిశ్రమ బిల్లు పవర్ వేరుగా ఉంటుంది, ఇది వేరుగా ఉంటుంది కదా. ఆ విధంగా తగ్గుతుంది. ఒక పవర్ కాడి నుంచి అన్నీ తేడా వస్తాయండి. సబ్సిడీలు కానివ్వండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్లో ఏదో ఒక స్టూడియోలు కట్టుకుంటానికి పర్మిషన్లు సైట్లు కూడా ఇస్తారని ఒక ప్రపోజల్ రన్ అవుతుంది. కొత్తగా చైర్మన్ అయిన భరతభూషణ్ గారు 7-8 ప్రపోజల్స్ పెట్టారు గవర్నమెంట్ దగ్గర. ఒకటొకటి అమలు జరుగుతూ ఉంటాయండి, అలా జరుగుతూ ఉంటాయి అక్కడ. పరిశ్రమ హోదా కోసం ఇన్ని సంవత్సరాలు ఎందుకు కృషి చేసినా కూడా రాలా? అదే చెప్పాం కదండి, ఎవరికి సిన్సియారిటీ లేదు. 2 సంవత్సరాలండి చైర్మన్ ఛాంబర్ ప్రెసిడెంట్ పదవి. ఒక సంవత్సరం ఒకళ్ళు, ఒక సంవత్సరం ఒకళ్ళు. ఈ సంవత్సరం అయ్యేలోపు వీళ్ళు అన్నీ స్థిమితంగా ఆలోచించేలోపు టైం అయిపోతుంది. కొత్త ప్రెసిడెంట్ వస్తారు. మళ్ళీ కొత్త ప్రెసిడెంట్ ఇన్ని కాగితాలు రాసి, లెటర్లు రాసి పెట్టేలోపు మళ్ళీ పదవి మారిపోతుంది అనమాట అండి. అన్నీ అక్కలేదు. ఒక్క పాయింట్ మీరు అన్నట్టుగా పరిశ్రమ హోదా కావాలి, ఇది ఒకటి సాధిద్దాం అని ఒక సంవత్సరం భరోసా పెట్టిన ఒక ఛాంబర్ ప్రెసిడెంట్ చేస్తే అది ఒకటి జరుగుద్ది. అలాగే మాకు క్యూబులు, యూఎఫ్ఓలు చాలా దారుణంగా ఉన్నాయి. థియేటర్ల మీద బాధేస్తున్నారు, ప్రొడ్యూసర్లు బాధేస్తున్నారు. దీని గురించి చాలా రకరకాల చేసాం, లెటర్లు పెట్టాం, అన్నీ పెట్టాం, కానీ ఎవరు పట్టించుకోవట్లా. ఏమి జరగల. ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళ. దిల్ రాజు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిద్దామని ఏకంగా 45 రోజులు నిరవాధిక సమ్మె చేశారు తెలుసా మీకు. ఆ రోజుని 100% టేబుల్ మీద ఎజెండా నేను ఎగ్నెస్ట్ చేసింది ఒకనే. ఏమని, మన కోరికలు మనం తీర్చుకున్న కోసం, మన చేసుకున్న కోసం మనం స్ట్రైక్ చేయటం ఏంటండి. కార్మికులు స్ట్రైక్ చేస్తే మనం ఎదిరించాలి, లేదా మనం స్ట్రైక్ చేస్తే కార్మికులు ఎదిరిస్తారు. అంతేగాని మనంతా మనమే స్ట్రైక్ చేయడం ఏంటి అసలు? దేనికి స్ట్రైక్ చేస్తున్నాం అసలు? ఎజెండా ఏంటి మంది? ఖర్చులు తగ్గించాలి. ఆ ఖర్చులు తగ్గించడం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది కదా. అది మనం మానేసి మన సినిమా బంద్ చేయడం ఏంటండి బాబు అంటే, 600 నవ్విన వాళ్ళు నవ్వారు, ఎగ్నెస్ట్ చేసిన వాళ్ళు ఎగ్నెస్ట్ చేశారు. మీకు చాలా వీడియోలు ఉన్నాయి చూడండి, నేను పెట్టా. 100% తప్పు చేస్తున్నారు దిల్ రాజు గారు. మీరు ఇండస్ట్రీని సేవ్ చేయడం కోసము, ప్లస్ ఇండస్ట్రీ ఖర్చులు తగ్గించడం కోసము బంద్ చేయడం తప్పు. మీరు షూటింగ్ మానేయండి, చేసిన వాళ్ళు ఆప్ చేయండి. దీనికి పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళ చేతిలో ఉన్నారండి 10 మంది. ఆ 10 మంది తలుచుకుంటే అయిపోద్ది పని. దానికి బంద్ చేయాల్సిన అవసరం లేదు సార్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ మీకు కావాలంటే రిమైండ్ చేస్తున్నాను, చూసుకోండి. నేను ఎగ్నెస్ట్ టేబుల్ మీద, అంటే మేము ఈసీ మెంబర్లు అందరూ కూర్చున్నప్పుడు ఎగ్నెస్ట్ చేసాం. అలా కాదు, మనం ఒక చోట కూర్చుని మాడుకోవాలి, దానికోసం బంద్ చేస్తున్నాం అన్నారు. మీరు మాడుకోవడం కోసం ఇండస్ట్రీ అంతా ఏంది? అందరూ పొట్టలో ఎందుకు కొడతారు? ఎవడో సినిమా ఉంది, 4 రోజులు షూటింగ్ ఉంది, అడిగి ఆపేస్తే ఆడి జీవితం ఏంటి? అలాగా అప్పట్లో నేను చెప్పింది. మన చూడండి, ఉన్నారు కదండి, నాగబంధం డైరెక్టర్ ఉన్నారు కదా, అతని సినిమా అలాగే అప్పుడు పెండింగ్లో ఉంది. ఆ సినిమా అతను నేను చేసుకుంటాను బాబు అని రిక్వెస్ట్ లెటర్ పెట్టాడు. మేము అందరూ సపోర్ట్ చేసాం అతనికి. అలాగా వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని 40 రోజులు స్ట్రైక్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఉన్న రేట్ల కంటే రేట్లు పెరిగినాయండి. ఇప్పుడు వీళ్ళు ఏమైతే తగ్గిద్దాం అనుకున్నారో అవన్నీ పెరిగినాయి, తగ్గల. అది ఎవరు తొందరపాటు నిర్ణయమో కాదో చెప్పండి మీరు. ఇప్పుడు మీ చిన్న నిర్మాతల్ని కలవడానికి కూడా ఇష్టపడలే ఎవరు? ఒక గిల్డోళ్ళు కావచ్చు, సినిమా పరిశ్రమ వాళ్ళు కావచ్చు, ఎవరు? మరి మీరు వాళ్ళు వాళ్ళతో పని ఉంది. మాకు మీ సమస్యలకు విన్నాను కూడా వాళ్ళు ఇష్టపడాలి. వాళ్ళు చెప్పేది మా సమస్యలు మేము చేసుకుంటే, మాకు మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, మా ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, మా చదవడి శ్రీనివాసరావు ఉన్నారు, మా మనుషులు మాకు ఉన్నారు. మేము సాధించుకోవాలి, మేము సాధించుకుంటాం. వాళ్ళు మా మాట వినవలసిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు వినకపోతే మాకేం ఆగదండి. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అంటే ఛాంబర్లో మేము కూడా పార్టీ కదా. ప్రతి సంవత్సరం ఛాంబర్లో వాళ్ళు ఎంతమంది వస్తారు, మేము అంతమంది వస్తాం. వాళ్ళకి మెజార్టీ ఉంది, మా మెజార్టీ అంత ఉంది. కాబట్టి వాళ్ళు మా మాట వినకపోయినంత మాత్రం మాకేం నష్టం లేదు. మా పని మేము చేసుకెళ్తున్నాం. మా జరిగేది మాకు జరుగుతుంది. సినిమాలు ఆడకపోవడానికి, జనం రాకపోవడానికి కారణాలు ఉన్నాయి. అవి సమర్థించాలి. వాటిని మీరు ప్రక్షాళన చేయాలి. టికెట్ రేట్లు పెరగడం, పాప్కార్న్ రేట్లు పెరగడం, ఇవన్నీనండి. అది ఎప్పటి నుంచో డిస్కషన్ జరుగుతుంది. మీరు ఎప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. టికెట్ రేట్ని కంట్రోల్ చేయలేకపోయారు, పాప్కార్న్ రేట్ని కంట్రోల్ చేయలేకపోయారు. అది ఎవరు చేయాలి? పెద్దోళ్ళు చేయాలి. అప్పుడు మన గొడవైంది కదా, పర్సంటేజ్ కావాలి, రెంటల్ కావాలన్న సిస్టమ్ వచ్చినప్పుడు వాళ్ళు దిల్ రాజు గారు వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరో శిరీష్ గారు, మేము టికెట్లు ఎక్కువ రేటు అమ్మము, ఏ సినిమాకైనా ఎక్కువ రేటు అమ్మం మేము అని చెప్పారు. కానీ మళ్ళీ జీవో వచ్చింది, అమ్ముకున్నారు వాళ్ళు. పెద్ద సంస్థల మధ్య గొడవల వల్ల ఇది ఇలా జరుగుతుందంటే అంతే. 4 కాలకున్న మధ్యలో వల్ల. ఇప్పుడు పర్సంటేజ్ విధానం 30 తారీఖులోపు తేలుతున్నారండి. 30 తారీఖు వెళ్ళిపోయింది కదా, ఎందుకు తెలిసలేదు? అంటే అది నాకు సంబంధం లేని మ్యాటర్ అండి, ఊరికి చెప్తున్నా మీకు. మీ ఇంటి ఇస్తున్నారు తప్ప అది మాకు సంబంధం లేదు. మాకు ఎలాగ పర్సంటేజ్ చేస్తున్నారు, మాకేం ఇబ్బంది లేదు. మమ్మల్ని ఎవడో రెంట్ అడగలేదు, అడగరు కూడా మమ్మల్ని. పెద్ద సినిమాల గురించి వాళ్ళు పర్సంటేజ్ కావాలని అడుగుతున్నారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఏమో మేము ఇవ్వం, మేము రెంట్ చేస్తామంటున్నారు వాళ్ళు. పెద్ద సినిమా వచ్చినప్పుడే మీరు ఇలా చేస్తారని అప్పుడు గొడవ పడ్డారు కదా.
అది పర్సంటేజ్ విధానం రెంట్ విషయ విధానం మాకు నష్టమేం లేదు, మా లాభం లేదు దానివల్ల చిన్న సినిమాలకి. మీ పెద్ద చిన్న సినిమాలకి నిర్మాతలు అడిగారండి వెళ్ళి ఇంత టైం ఎందుకు ఇవ్వట్లేదని? ఎవరండి? మీ చిన్న నిర్మాతలు మరి టైం అయిపోయింది ఇంకా మీరు అమలు చేయట్లేదని అడిగారు. మేము అడగక్కల. వాళ్ళకి అది చిన్నోళ్ళకి సంబంధం లేదండి, పెద్దోళ్ళకే. మాకు దానివల్ల లాభం లేదు, నష్టం లేదు మాకు. మాకు ఎలాగ పర్సంటేజ్ ఆడుతున్నారు, కొత్తగా మాకేం అడగలేదు. వాళ్ళు కనుక అది పర్సంటేజ్ విధానం కనుక రన్నింగ్లోకి వస్తే క్యూబ్ యూఎఫ్ఓ ఛార్జీలు ఎగ్జిబిటర్ కడతా అంటున్నాడు. ఆ విధంగా లాభం వస్తుంది మాకు. కాబట్టి మేము పర్సంటేజ్ విధానానికి వాళ్ళు సపోర్ట్ చేస్తాం. మేము పర్సంటేజ్ విధానం కావాలనే వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళతో పాటు మాకు కూడా క్యూబ్ యూఎఫ్ఓలు మేము కట్టట్లేదు, వాళ్ళే కట్టుకుంటారు, అందుకు సపోర్ట్ చేస్తాం. రామచంద్రన్ గారు ఈ మధ్యన ఫిల్మర్లో ఒక టాక్ ఒకటి అలా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఏంటంటే అది పూర్వం ఇదివరకు మీరు శాటిలైట్ రేట్ని బట్టి సినిమాలు ఓపెన్ చేశారు, ఇప్పుడు ఓటీటీ రేట్ని బట్టి సినిమాలు ఓపెన్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో వారణాసి లాంటి సినిమా వాళ్ళు 750 కోట్లు ఓటీటీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఓటీటీ కంపెనీలు 150 కోట్లు కోట్ చేసినాయి. విన్నా, నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నాను. ఇది సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది. ఏంటి దీని గురించి అసలు? అలాంటి సినిమాకి అంత తక్కువ వాళ్ళు కోట్ చేయడం తప్పు కదా? అంటే ఏమైంది చూసారు మీరు, వారణాసి సినిమాకి అప్పట్లో ఈ యుద్ధ మీద మహేష్ బాబు నడుతుంటారు కదండి, అవి వాళ్ళంత కష్టపడి విఎఫ్ఎక్స్లో చేస్తుంటే ఏలో 2 నిమిషాలు చేసేస్తున్నారు. టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు మారిపోయేటప్పటికి వాళ్ళు కూడా అసలు ఈ సినిమాలో కొనాలా వద్దా అని, పూర్వం ఏంటంటే కాంపిటీషన్ ఉండేది నెట్ఫ్లిక్స్కి, అమెజాన్కి, వీళ్ళందరికీనండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రింగ్ అవుతున్నారు. ఇప్పుడు పూర్వం టెండర్స్లో ఎలా రింగ్ అవుతారో అలాగే వాళ్ళు కూడా రింగ్ అయ్యి సగం మీరు సగం మేము పంచుకునేవారు. ఇప్పుడు పూర్వం ఆహా వాళ్ళు కొంటే అమెజాన్లో కొనరు, అమెజాన్ కూడా నెట్ఫ్లిక్స్ కూడా కొనరు, ఎవరో ఒకళ్ళే కొనేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ అయ్యి మీరు మేము ముగ్గురు కొనుక్కుందాం అంటున్నారు. అంటే ఎవరి ప్లాట్ఫామ్ ఆడిదే. అప్పుడు ఏమవుద్ది, రేటు పడిపోద్ది మార్కెట్. ఇప్పుడు మేము ఇతనికి 50 లక్షలు కోట్ చేస్తే అతనికి 60 లక్షలు కోట్ చేస్తే 10 లక్షలు లాభం వస్తుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ముగ్గురికి కలిపి 50 లక్షలు, లేదా ముగ్గురికి కలిపి 40 లక్షలు, ఏదో అలా బేరం ఆడుకుంటున్నారు. బేరం ఆడుకుని వీళ్ళు 50%, వాళ్ళు 40%, వీళ్ళు 30% అలా పంచుకుంటున్నారు. అంటే ఆ యొక్క ప్లాట్ఫామ్ యొక్క కెపాసిటీని బట్టి. ఇప్పుడు ఆహా వాళ్ళు ఎవరికి సినిమాలు కొంటలేదు, అమెజాన్ వాళ్ళు కొంటలేదు, నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా జీటీ వాళ్ళు కొంటున్నారు. అవి కూడా పెద్ద సినిమాలు కొంటున్నారు. అవి కూడా కొన్న తర్వాత కూడా వాళ్ళు డబ్బు గ్యారంటీ ఇస్తాను లేదు. మళ్ళీ సినిమా ఇట్టు ప్లాప్ని బట్టి ఇస్తున్నారు వాళ్ళు. సినిమా రిలీజ్ అయిన 14 రోజులు రిలీజ్ చేస్తే ఒకలాగా, సినిమా రిలీజ్ అయిన 7 రోజులు టెలికాస్ట్ చేస్తే ఒకలాగా, మళ్ళీ సినిమా కనుక రేటింగ్ తగ్గింది ఫ్లాప్ అయితే ఇంకో రేటు. పూర్వం 1 కోటి రూపాయలు కొననుకోండి, 1 కోటి అడ్వాన్స్ ఇచ్చేవారు, 30%, మిగతా 70% రిలీజ్ రోజు ఇచ్చేవారు. ఇప్పుడు రిలీజ్ రోజు ఇవ్వట్లా, వీళ్ళు సినిమా రన్నింగ్ని బట్టి ఇస్తున్నారు. అవన్నీ పెద్ద సినిమాలు స్టాటిస్టిక్స్ అండి, అవి మన సంబంధం లేని మ్యాటర్. కానీ చిన్న సినిమాలకు ఏమీ కొనట్లేదు, శాటిలైట్ కొనట్లేదు, ఓటీటీ కొనట్లేదు, యూట్యూబ్ కొనట్లేదు, డబ్బింగ్ కొనట్లేదు, ఏమీ కొనట్లేదు అసలు. ఇప్పుడు విశ్వంబర్ సినిమా కూడా ఈ కారణం వల్ల ఆగిందంటారు. అది టెక్నికల్గా క్వాలిటీ కోసం తాపత్రయపడుతున్నారని, విఎఫ్ఎక్స్ చేస్తున్నారని తెలిసింది మనకి. రెండోది ప్రొడ్యూసర్స్కి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని ఎవరో విన్నాం, అంటే నాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో. ఇప్పుడు వాయిదా పడిన ప్రతి సినిమాకి ఓటీటీ బిజినెస్ కాక ఆగిపోయింది అది అనేది నిజం. ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందండి. ఏంటి దీని గురించి? విశ్వంబర్కి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఇది టెక్నికల్గా కోసం వాళ్ళు. విశ్వంబర్ అనే కాదు, ఏ పెద్ద సినిమా అయినా సరే ఓటీటీ బిజినెస్ చాలా సినిమాలు ఓటీటీ అవ్వకుండా రిలీజ్ చేయట్లేదండి. ఓటీటీ కోసమే వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఆ ఓటీటీ కూడా వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసుకున్నారు. డైరెక్టరో, హీరో, అంతకుముందు జరిగిన బిజినెస్ ఏంటి, ఇవన్నీ మాడుకుని దాన్ని బట్టి ఆలోచిస్తున్నారు. ఓటీటీలో కూడా ఎక్కువ మంది ఏ సినిమా చూస్తున్నారో కూడా మన టాప్ 10 లిస్ట్ ఉంది దగ్గర. అసలు ఇప్పటివరకు టాప్ 10లో ఏమేమి సినిమాలు ఉన్నాయి లిస్ట్ ఉంది, మీకు ఇస్తాను. మీకు నేను రాజాది మనం ప్రభాస్ సినిమా వచ్చింది కదండి, అది రాజాసాబ్ ఎక్కువ మంది చూశారు. 11 మిలియన్స్ ఎంతమంది చూశారు. అలాగే నిన్న కాక మొన్న రిలీజ్ అయిన ఇంకో సినిమా, చిన్న సినిమా ఒకటి రిలీజ్ అయింది, అది 8 మిలియన్స్ చూశారు సినిమా. తెలుగు సినిమాలు 3 వేసారు, దాంట్లో మిగతా 7 సినిమాలు హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ అంటే ఇది అవుతున్నాయి, ఎక్కువ యూస్ అవుతున్నాయండి మిలియన్స్లో. దాన్ని బట్టి లెక్కేసుకుంటున్నారు కొంటకి. అంత ఇట్టైన సినిమా ఇన్ని వ్యూస్ వస్తే మన ఈ సినిమా ఎంత వస్తుంది, దాన్ని బట్టి ఎంత కట్టాలి. రామచంద్రన్ గారు, ఈ మధ్యన ఈ పెద్ద సంస్థల మధ్య పోటీ ఎక్కువైపోయి డిస్ట్రిబ్యూషన్ సంస్థల మధ్య సినిమాలు, అంటే ఇప్పుడు ప్యారడైజ్ సినిమా ఉంది, నైజాము 40+కో 45+కో కొన్నారని ఒకటి వార్త. ఏంటండి ఇది అసలు? అదే మైత్రి మూవీస్ వాళ్ళు కాంపిటీషన్ వచ్చారని 40.5 కోట్ల ఆఫర్ ఇచ్చారని మేము కూడా సోషల్ మీడియాలో చూసాం సార్. దీంట్లో కొన్ని అంటే బిజినెస్ లాజిక్లు ఉంటాయి. కొన్ని 40.5 కోట్లు ఇచ్చుండొచ్చు వాళ్ళకి, దాంట్లో 10 కోట్లు 30 కోట్లు ఎన్ఆర్ఐ ఇచ్చుండొచ్చు, మిగతాది అడ్వాన్స్కి ఇచ్చుండొచ్చు. అలాగే మన నాగబంధం సినిమా 9 కోట్లకి వీళ్ళు కొన్నారని టాక్ వచ్చింది, దిల్ రాజు గారు కొన్నారని.
అది నిజమా అబద్ధం అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి నాగబంధ ప్రొడ్యూసర్లకి దిల్రాజు గారికి తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఎవరికి తెలియదండి. ఎందుకంటే ఈ టేబుల్ మీద పర్సనల్గా చేసుకునే ట్రీట్మెంట్ బిజినెస్ కదా. సోషల్ మీడియా ఉంది, మనం ఎలా కొండ అలా మాడుకోవచ్చు. మనం బిజినెస్ హైప్ కోసం లేదంటే గ్లామర్ కోసం అలా మాడుకుంటారు. మరి ఇంతకుముందు నాని సినిమా 47 కోట్లు చేసింది ఏదైనా సినిమా నైజాంలో? ఇటు సినిమా చేసిందా? చేయలేదు కదా. మరి ఇది ఎందుకు కొంటారు 40.5 కోట్లకి? దాన్ని బట్టి ఆలోచించుకోవాలి మనం. కొన్నారేమో ఒక నాకు తెలియని సినిమా గురించి మనం వాదించడం తప్పు. కానీ ఇప్పుడు మన దసరా అనే సినిమా వచ్చిందండి. దసరా సినిమా ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి అప్పుడు మన ఇది కొన్నారు, సదవాడ శ్రీనివాసరావు గారు. నాకు తెలిసి 23 కోట్లకి ఎంత కొన్నారు అది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి. మరి ఇది ఒక్క సినిమాయే 47.5 కోట్లు కొన్నారని నేను కూడా చూశాను దీంట్లో సోషల్ మీడియాలో. అది మైత్రి వాళ్ళు కొన్నారని. అంటే మైత్రికిను వేరే డిస్ట్రిబ్యూటర్లకి కొంచెం కాంపిటీషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో విధంగా దక్కించుకుందామని ఆ సినిమా చేసి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఏమండి, లెనిన్ సినిమాకి మా ఇంటి బంగారం సినిమాకి కంపారిజన్ ఎక్కువైపోయింది బయట. ఎందుకంటే అంటే ఒకే ఫ్యామిలీ, అంటే ఇది వరకు సమంత, ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేదు అయినా కూడా కంపారిజన్ ఎందుకు వచ్చిందండి? పైగా లెనిన్ హీరో ఎవరు నాగచైతన్య కాదు కదండి. కాకపోయినా కంపారిజన్తో ఎక్కువ మంది ఎందుకు వచ్చిందంటే అప్పుడు మా ఇంటి బంగారం సినిమా అసలు 100 కోట్లు చేస్తే నాకు ఊహించలేదు ఫస్ట్. జన్ ఎవరు వాళ్ళంటే పబ్లిక్. అది సుమారుగా 100 కోట్లు చేసేసింది ఆ సినిమా. గ్రాస్ అండి. 100 కోట్లు గ్రాస్ చేస్తే ఎంత వస్తుంది అనుకున్నారు? 18 కోట్లు ఏమో జీఎస్టీ తీసేయాలి. 82 కోట్లు మళ్ళీ 32 కోట్లు థియేటర్ రెంట్లో అయిపోతాయండి. అంటే 50 కోట్లు చేసింది. అయినా సరే ఆ సినిమాకు 10-30 కోట్లు ప్రాఫిట్ అండి. ఇది మా ఇంటి బంగారం. చాలామంది మా ఇంటి బంగారం 30 కోట్లు ప్రాఫిట్ వచ్చే సినిమా అని తెలియదు చాలామందికి. ఆ సినిమా నేను కూడా చూశాను. సినిమా వీళ్ళు అనుకున్నంత గొప్పగా లేదు, కానీ సూపర్ హిట్ అయింది కదా. హిట్ అయిన తర్వాత మళ్ళీ కామెంట్ చేసే ఉద్దేశం లేదు. దాంట్లో సమంత భర్త కింద యాక్ట్ చేసిన అవుతుందో ఎవరో తెలియదు మాకు. సమంత మరిది కింద యాక్ట్ చేసిన ఎవరో నాకు తెలియదు అన్న, మాకు కాదు, నాకు తెలియదు. ఇంకపోతే దాంట్లో శ్రీముఖి, సమంత గారు అండ్ గౌతమి గారు, శ్రీలక్ష్మి, ఇలా ఒక 5-6 తెలుసు మనకి. ఆనంద్ అని హీరో ఉన్నాడు, పాత హీరో, అతను ఫాదర్ క్యారెక్టర్ చేశాడు. ఈ 5-6 తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళేనండి. ఈ విలన్ కొత్తోడు. సమంత పక్కన యాక్ట్ చేసిన, అంటే సమంత పక్కన ఎందుకు యాక్ట్ చేశారు నా ఉద్దేశం ఏంటంటే, నందిని రెడ్డి గారు వాళ్ళ లాజిక్ ఏంటంటే, ఈ సినిమాలో ఈ అమ్మాయిని ఎవరో డామినేట్ చేయకూడదని చేసుకుంటారు. ఇప్పుడు జనరల్గా హీరో పెద్ద హీరో ఉంటాడు కదా, సమంత పక్కన చేసేవాడు కొంచెం పెద్ద హీరో చేస్తారు కదా. ఎందుకు చేయలేదంటే ఈ అమ్మాయిని డిగ్రేడ్ అవ్వకూడదు, ఈ అమ్మాయి హైలైట్ అవ్వాలంటే ఈ అమ్మాయి కంటే వీకింగ్ క్యాండిడేట్ అక్కడ పెట్టాలనే ఉద్దేశంతో పెట్టుంటారు. అంటే క్యారెక్టర్ కూడా పెద్ద భర్త క్యారెక్టర్ ఇంపార్టెన్స్ క్యారెక్టర్ కాదు, అందులో పెట్టుంటారు. ఆ విధంగా సినిమా చేశారు. మొత్తమే సినిమా హిట్ అయిన సినిమా గురించి ఎవరు కామెంట్ చేస్తే హక్కు లేదు ఎవరికేను. 100 కోట్లు గ్రాస్ చేసిందంటే గ్రేట్, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా ఆ సినిమా హిట్. ఇకపోతే మీరు లెనిన్ గురించి అడిగారు కదా, లెనిన్ కూడా వాళ్ళు అమ్మిన బిజినెస్ అయిందండి. వైజాగ్ 2,70 కోట్లకి అమ్మారండి. అది అమ్మారా, డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు, 2,70 కోట్ల మార్కెట్ ఖండించుకున్నారు. అది నిన్నటికి 2,70 కోట్ల వచ్చేసిందండి. నిన్న కూడా 10 లక్షల షేర్ ఉంది 8వ రోజు. కాబట్టి ఆ సినిమా మన గురించి మనం మాడుకున్నాం రిలీజ్ ముందు. ఏది ఎలా ఉంటుంది ఏంటంటే టైటిల్ వేయడేమో సినిమా బాగానే ఉండొచ్చు, బాగుండాలని మనందరూ అనుకున్నామండి. కానీ ఇప్పుడు ఆ సినిమా హిట్. అది నాగార్జున గారి ఫ్యామిలీ ఎమోషనల్గా పబ్లిసిటీ చేశారు, ప్రమోషన్ చేశారు, బాగా చేశారు, కష్టపడ్డారు. ఆ కష్టపడే దానికి ఫలితం మాత్రం దక్కింది నా ఉద్దేశం. ఆ సినిమా ఓవరాల్గా 100% సేఫ్ సినిమా. కొన్న డిస్ట్రిబ్యూటర్లకు సేఫ్, సినిమా తీసిన కూడా ప్రాఫిట్ అండి సినిమా. ఈ మెయిన్ ఏంటంటే వీళ్ళు ఎన్ని కోట్లు పెట్టి తీసినా సినిమాకి 50% ఓటీటీఎల్ అవుతుంది. ఆ విధంగా కూడా ఆ సినిమా ప్రాఫిట్లో ఉంది, లాభంలో ఉంది. ఇంక కంపారిజన్ అంటారా, ఇప్పుడు కంపారిజన్ నాగార్జున గారి ఫ్యామిలీని ఈ ఫ్యామిలీ కంపేర్ చేసుకుంటా జనం కంపేర్ చేసుకుంటున్నారు. అంటే ఆ రెండు ఇంచుమించుగా 2-3 వారాల గ్యాప్లో రిలీజ్ అయినాయి కాబట్టి అంతే. రామచంద్రన్ గారు, మిమ్మల్ని ముఖ్యంగా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను అసలు ఈరోజు. చాలామందికి యూనియన్స్కి ఫెడరేషన్స్కి సినిమా ఇండస్ట్రీ వరకు తేడా తెలియదు. చాలామంది ప్రెస్లో ఉన్న వాళ్ళు కూడా తెలియదు. వాటి గురించి అలా రాసేస్తుంటారు, చెప్తున్న డిస్కషన్ జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈ జానీ మాస్టర్ గొడవ ఎక్కువైపోయింది బాగా. అసలు ఈ జానీ మాస్టర్ ఏం చేశాడు? జానీ మాస్టర్ గొడవ ఏంటి? ఈ ఫెడరేషన్కి వాళ్ళ డాన్సర్స్ యూనియన్కి సంబంధం ఏంటి? అది ఇప్పుడు యూనియన్ అనేది ఒక సంస్థ అండి, ఫెడరేషన్ అనేది వ్యవస్థ అండి. ఈ 24 యూనిట్లు ఉన్నాయి మనకి ఇండస్ట్రీలో. 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. అంటే క్రాఫ్ట్ మీన్స్ ఒక్కొక్క యూనియన్ అనమాట అండి. ఈ 24 యూనియన్స్కి కలిపి ఒక ఎలక్షన్ జరుగుద్ది, దాన్ని ఫెడరేషన్ అంటారు. ఫెడరేషన్ అనేది సుప్రీం బాడీ. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు అలాగా సార్లేండి, అది తప్పు. కానీ ఈ 24 యూనియన్లకి హెడ్ ఫెడరేషన్ అండి. ఈ ఫెడరేషన్ వాళ్ళు 24 యూనియన్లు శాసించే అధికారం ఉంది వాళ్ళకి. ఇప్పుడు మీరు చెప్పిన జానీ మాస్టర్ది వాళ్ళది ఉంది కదా,
ఈ జానీ మాస్టర్ వాళ్ళు నాకు తెలిసిన పరిజ్ఞానం చెప్తున్నా. జానీ మాస్టర్ వాళ్ళు ఇదివరకు ఏంటంటే మన సినిమాకి పర్సంటేజ్ ఉంది, విధానం ఉంది. అంటే మనం లోకల్ పర్సంటేజ్కి 50%కో 40%కో ఒక యూనియన్ బట్టి, ఫైటర్స్ అయితే ఒక యూనియన్ ఒక రేషియో ఉంది, డాన్సర్స్ ఒక రేషియో ఉంది. 50% ఇక్కడ పెట్టుకోవాలి, 50% బయట నుంచి తెచ్చుకోవచ్చు అని, అంటే మెడ్రాస్ నుంచి కానీ బాంబే నుంచి కానీ తెచ్చుకోవచ్చు అని రూల్ ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ యూనియన్లో ఎవరినైనా సస్పెండ్ చేసిన వాళ్ళని మళ్ళీ చేయకూడదు, ఇది వాళ్ళని జాబ్ ఇవ్వకూడదు. ఇలాంటి రూల్స్ ఉన్నాయి వాళ్ళకండి. ఆ రూల్స్ని అతిక్రమించి ఈ జానీ మాస్టర్ గారి వైఫ్, అంటే ఆవిడే ప్రెసిడెంట్ కదా ఇప్పుడు, వీళ్ళు కలిసి దాన్ని కొంచెం హద్దులు మీరుతున్నారు, ఎక్కువ మంది బాంబే వాళ్ళని తెప్పిస్తున్నారు, అందువల్ల ఇక్కడ ఈ లోకల్ వాళ్ళకి పని దొరకట్లేదు అని ఇంకొక యూనియన్ వాళ్ళు దెబ్బలాడుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి మన చిరంజీవి గారి దగ్గర పంచాయతీ పెట్టారట, పెద్ద ఆయన కాబట్టి. చిరంజీవి గారు కాదు, ఇది ఫెడరేషన్ కలెక్ట్ చేసుకోవాల్సిన విషయం అని చెప్పేసి, అంటే ఎవరు వీళ్ళు కష్టాలు చెప్పినా చిరంజీవి గారు వింటారు కదా, అలా విని దీన్ని ఫెడరేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు నిన్న ఈవేళ నోటీస్ ఇచ్చారు, మీరు మీ కార్యకలాపాలు ఆపండి, ఈ విషయాలని తేలే వరకు మీరు ఈ డ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఏ విధమైన కార్యకలాపాలు చేయడానికి వీల్లేదని ఫెడరేషన్ నుంచి నోటీస్ వచ్చిందని నేను మీ మీడియా ద్వారా విన్నాను. ఇప్పుడు అదేవిధంగా మీకు యూనియన్లు 24 కలిపితే ఫెడరేషన్ అవుతుందండి. ఫెడరేషన్కి హెడ్ ఆయన అనిల్, ఫెడరేషన్ చైర్మన్. రామచంద్రన్ గారు, ఈ వారం మీరు చాలా విషయాలు మాతో పంచుకున్నారు సాక్షి డిజిటల్తో. నెక్స్ట్ వీక్ మళ్ళీ మిగతా విషయాలతో మిమ్మల్ని కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. ఇది ఈ వారం సినిమా టాపిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ టాపిక్స్లో మళ్ళీ కలుద్దాం.